లేపేసి బాడీని దొరకకుండా చేస్తున్న ఈ రోజుల్లో బాడీని డైరెక్ట్గా డోర్ డెలివరీ చేసింది ఈ వీరవనిత. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్దాం, 3 ముక్కల్లో తేల్చుకుందాం. భార్య భర్త ఇద్దరు బాగానే ఉన్నారు, కానీ గత 3 నెలలుగా వీళ్ళిద్దరికీ సరిపోవట్లేదు. అందుకని భార్య పుట్టింటికి పూడ్చింది. పుట్టింటికి పూడ్చిన తర్వాత నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను నా భార్యని, నా గారాల పట్టి అని భర్త వెళ్ళాడు పుట్టింటికి. ఆ పుట్టిల్లు ఎక్కడ? పల్నాడు దగ్గర పిడుగురాళ్ళ. మనం అక్కడ పనిచేసాంలే ఆర్ఎంపీ డాక్టర్గా. ఆ తర్వాత విషయం, అక్కడికి వెళ్ళి బేబీని తెచ్చుకుందాం అనుకున్నాడు, కానీ తెచ్చుకోలేకపోయాడు. బాడీగా మాడిపోయి నంద్యాలకు వచ్చాడు. నంద్యాల దగ్గర నూనెపల్లి అని జంట నగరాల కింద లెక్క. అది కూడా కంప్లీట్గా మొగుడిని ఆవిడ తన తమ్ముడితో మరి కొంతమంది వాళ్ళతో కలిసి తుక్కుగా కొట్టేసి బాడీని తీసుకొచ్చి నంద్యాల నూనెపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గర పడేసి జంపు జిలాని. ఇది ఇలా ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో? ఎక్కడ పడేస్తారో తెలియదు, చంపేసి మళ్ళీ వెతుక్కోవాలి, బాడీ కూడా దొరకదు. అలాంటి వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఈవిడ ఎంత మంచి పని చేసింది. చక్కగా భద్రంగా తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేసిందంటే ఎంత మంచి పతివ్రత అనుకోవాలి మనం. కర్మండి, ఏం చేస్తాం, ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రోజు క్రైమ్ న్యూస్ చూసి అవన్నీ చెప్పుకొని చాలా లైట్ అయిపోయింది మ్యాటర్. అంటే భార్యని పీడించుకు తినే భర్తలు ఉన్నారు, శాడిస్టులు, సైకోలు అన్నది ఎటుపోయిందో పోయింది. ఉన్నారు వాళ్ళు కూడా, లేక కాదు. వాళ్ళని డామినేట్ చేశారనమాట కొంతమంది. డామినేట్ చేసి వాళ్ళకంటే ఎక్కువ భర్తలు వాళ్ళని మించిపోయారు. సైకో భర్తలను మించిపోయి ఈ సిగరెట్లతో ఘాట్లు పెట్టేవాళ్ళు, మందు తాగించి కొట్టేవాళ్ళు, తాలిబొట్లు తెంచేవాళ్ళు ఎంతోమంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఎటుపోయారో తెలియదు, కానీ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. జంబలకిడి పంబ. సో మొత్తానికి ఇది పల్నాడు జిల్లాలో జరిగింది. పల్నాడు పిడుగురాలలో ఆవిడ ఉండేది. అతనిదేమో రమణయ్య ఆయన పేరు. భార్యని తెచ్చుకుందామని అత్తగారింటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడి శవమై వచ్చాడు. ఇది జరిగింది.